ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు, ఫౌండేషన్ స్కూల్స్ 1-2 పెట్టారు. కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ని విచ్చలవిడిగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక 3-4 పెట్టడం, ఒకటే ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం. అంటే దానికి ఒక పద్ధతి లేదు. ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ని ఫౌండేషన్ స్కూల్గా మార్చేయడం, లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం, లేదనుకుంటే మోడల్ ప్రైమరీ, అవసరమైతే దాన్ని యూపీ స్కూల్గానే కంటిన్యూ చేయడం. ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి చట్టుంటే నాయకులు కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి ఇవ్వడం అనేది ఎంత చూడండి. ఈరోజు ఎంఈఓలు ఉన్నారు, డిఈఓలు ఉన్నారు, ఆర్జేడీలు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా, నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా, ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి? తెలుగుదేశం. ఈరోజు నిబంధనల ప్రకారం చూడండి, రేపు పొద్దున మేము లిస్టు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు. ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా? చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈరోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళినామంటే ఎంత దౌర్భాగ్యం అన్నది చూడాలా. అలానే రెండోది, టీచర్లకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు, ఎంత దూరంలో పనిచేసినారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది. ఒకటి చెప్తున్నానండి, నేను డైరెక్ట్గా ఒక ఎంఈఓ ఒక ఆర్జేడీతో నేను మాట్లాడాను. ఈరోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఉదయం లేసి చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు. ఏమైందంటే వాళ్ళకి కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని ఎఫ్ఏక్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పుడుగా దానికి పాయింట్స్ మార్చేసేయడం. ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేస్తున్నారు. రాత్రి ఒక పాయింట్లు ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు. టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి. కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈరోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి డిఈఓ ఆఫీసుల దగ్గర ఈరోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంఈఓలకు కానీ డిఈఓలకు కానీ ఆర్జేడీలకు కానీ, ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నింటినీ, చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా గమనించడం కానీ వాటన్నిటికీ కూడా మిమ్మల్ని బాధ్యులను చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలానే రెండోది, 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్పినారు. 8 అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి 8 ఇయర్స్కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వాలిగా. మళ్ళీ 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ 8 ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి చాలా మందికి పాయింట్లు కట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల 8 ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇవ్వని దానివల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకొక 8 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు వాళ్ళు వెళ్తా ఉన్నారు. సో ఏంటి పద్ధతి? అలానే సుమారుగా 4000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మీరు 1-1 జీవో ద్వారా ఉద్ధరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా 4000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా సర్ప్లస్ అయిపోయారు. పని లేకుండా అయిపోయింది. వారందరూ కూడా గాల్లో లాగా అయిపోయినారు. వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? 4000 మంది స్కూల్ అసిస్టెంట్స్ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్కి పంపిస్తా ఉన్నారు. అసలు ప్రైమరీ స్కూల్లో ఒక బీఈడీ అసిస్టెంట్, ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళ చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. మరి అట్లాంటిది మీరు 4000 మంది స్కూల్ అసిస్టెంట్స్ని మీకు సర్ప్లస్ అయినారని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయకుండా వాళ్ళందరినీ చేసుకోవాలా. ఒక సబ్జెక్ట్ చెప్పగలిగినటువంటి టీచర్ని ప్రైమరీ స్కూల్కి పంపిస్తే ఎలా చెప్తారండి? ఏ విధంగా న్యాయం జరుగుతుంది? అదేవిధంగా 20 సంవత్సరాలకు పైన పడినటువంటి సీనియర్ స్కూల్ అసిస్టెంట్ని కూడా మీరు పిఎస్హెచ్ఎంగా మోడల్ స్కూల్కి పంపించేస్తా ఉన్నారు. ఇది పద్ధతా? ఇది న్యాయమా? అలానే ఎస్జిటీలకి ఈ పిఎస్హెచ్ఎంలకు రావడం వల్ల ఎస్జిటీలకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకుండా చేసినారు. ఇది కూడా ఎస్జిటీలు ఈరోజు అంతా కూడా తీవ్రమైనటువంటి బాధ పడేటువంటి అంశం. అదేవిధంగా ఈ బదిలీలకు సంబంధించినటువంటి దానికి ఒక చట్టం చేశారండి. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ పెట్టి 2025 మార్చిలో మీరు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. మరి ఆ చట్టాన్ని ఫాలో కావాలిగా.
ఆ చట్టంలో ఉండేదానికి కూడా విరుద్ధంగా మీరు రోజుకు ఒక కండిషన్ చెప్తారు. ఒకరోజేమో ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పౌస్ కేటగిరీ రెండింటినే వాడుకోవచ్చు అంటారు. ఇంకొక రోజేమో ఏదో ఒకటే వాడుకోవాలంటారు. ఇలా ప్రతిరోజు కూడా ఎప్పుడు ఏ నిబంధన ఫోర్స్లోకి వస్తూ ఉంది, ఏ నిబంధన అమలు చేయబోతా ఉంటారు అనేది స్పష్టత లేకుండా ఈ రోజుకి కూడా మీరు టీచర్లందరినీ ఒక టెన్షన్ పెట్టే పరిస్థితిలోకి మీరు ఈరోజు మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఇకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు మన కళ్ళకు ముందు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇందాక నేను అన్నాను మిమ్మల్ని టీచర్లకు వెన్నుపోటు పొడిచినారు అని. నేనేం చెప్తా ఉన్నాను అంటే దీనికి సంబంధించి 35 వారాల పాటు ప్రతి శుక్రవారం కూడా మీటింగులు పెట్టి వాళ్ళందరిలో కూడా ప్రతిసారి కూడా ఎస్జిటీలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది, మాన్యువల్ గానే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి మోసం చేసినారు. ఏ విధంగా మోసం చేసినారు? వాళ్ళకి ఆ మాట చెప్పిన తర్వాత అసెంబ్లీ కౌన్సిల్లో మీరు ఒక చట్టం తీసుకొచ్చినారు. ఆ చట్టంలో ఏం చెప్పినారు? మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు, ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి, ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చట్టం తీసుకొని వచ్చినప్పుడు టీచర్లు అంతా కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడతాము, ఇప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పినానో ఆ ఇబ్బందులన్నీ కూడా మేము పడతాము, సో ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడితే అప్పుడు అధికారులు ఏం చెప్పినారు? చట్టం అయితే అయింది కానీ తప్పకుండా మేము మాన్యువల్ ట్రాన్స్ఫర్సే చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. అయితే గడిచిన నెలలో, పోయిన మే నెలలో వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నప్పుడు టీచర్లు అంతా కూడా డిఈఓ ఆఫీసుల దగ్గర మే 21వ తేదీన మూకుమ్మడిగా ధర్నాలు చేయాలా అన్న ఆలోచనకు వచ్చినప్పుడు మే 20వ తేదీన అత్యవసరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మీటింగ్ పెట్టినారు ఉపాధ్యాయ సంఘ నేతలందరితో కూడా. వాళ్ళకి ఏం చెప్పినారు? మేము చట్టంలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తాము, మీరు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా మే 20వ తారీఖున విత్డ్రా అయినారు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేయకుండా. ఇక్కడ చూడండి, మే 20వ తారీఖున మీరు హామీ ఇచ్చి 21వ తేదీన విత్డ్రా అవుతున్నామని వాళ్ళ దగ్గర మాట తీసుకొని అనౌన్స్ చేయించి మే 20వ తారీఖున ఒక జీవో ఇచ్చినారు ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, జీవో నెంబర్ 22 ఒకటి ఇచ్చారు. ఏమని ఇచ్చినారు? మళ్ళా ఆన్లైన్ చేస్తామన్నారు. అంటే ఒకటే రోజు వాళ్ళ దగ్గర ఉపసంహరించుకొని ఆ రోజు రాత్రి మళ్ళా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి మోసం చేసినారు. అయితే వీళ్ళు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లేదు అది పొరపాటున ఇచ్చేసినాము, మీకు మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి నిన్న ఉదయం దాకా కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పి అకస్మాత్తుగా నిన్న మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఈరోజు సాయంత్రం నుంచి 48 గంటల లోపల మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్క టీచర్ 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పి నిన్న రిలీజ్ చేస్తే ఎట్లాంటి టెన్షన్ పడుతున్నారు? మీరు మొదటి చెప్తుంది చట్టం చేస్తుంది, ఆందోళన చేస్తే మార్చుకుంటామంటారు, 20వ తేదీ హామీ ఇస్తుంది, మళ్ళీ 20వ తేదీ నైట్ మళ్ళీ హామీని వెనక్కి తీసుకుంటారు, మళ్ళా లేదు మేము మాన్యువల్ అంటారు, మళ్ళీ నిన్న తీరా చూస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇది మోసం కాదా? మోసం అంటారా? వెన్నుపోటు అంటారు. ఉపాధ్యాయులకే ఈ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు. ఒకటే చెప్పాను ఇందాక కూడా, టీచర్స్ ఎప్పుడు కూడా అల్ప సంతోషులు. వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోండి అంటారు తప్ప చెప్పని దాని గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. మరి ఈ విధంగా ఈరోజు 1,20,000 మంది ఎస్జిటీలకు సంబంధించి వాళ్ళకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకపోవడం, పైగా ఈరోజు వారందరినీ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోమంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి టీచర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ 2,500 ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అలానే మండల్ హెడ్ క్వార్టర్స్లో కనుకైతే 2, 3 సెంటర్స్ ఉంటాయి. ఆ 2, 3 సెంటర్ల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టీచర్ గంటలు తరబడిందే ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉండదు. మరి ఈ విధంగా నరక యాతన అనుభవిస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు టీచర్లందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఏ విధంగా మీరు చేస్తున్నారన్నది మీరు ఆలోచించుకోవాలా. అదేవిధంగా మీరు ఎంఈఓలందరికీ కూడా కంపల్సరీగా అందరినీ బలవంతంగానే తీసుకొని వచ్చి రేపటి లోపల ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆంక్షలు ఇవ్వడం కూడా మరి టీచర్లందరూ కూడా ఈరోజు బాధపడేటువంటి అంశం. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా కూడా ఇప్పటిదాకా చరిత్రలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న వాళ్ళు ఎవరైనా కూడా టీచర్లకు కానీ టీచర్ యూనియన్స్కి కానీ అందుబాటులో ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకవేళ సీఎం లేకపోయినా. కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రెడ్ బుక్ అని తిరుగుతా ఉన్నాడే కానీ పుస్తకాలు పట్టుకునే పిల్లలకు నువ్వు మంత్రివై ఉండి పిల్లల పుస్తకాల గురించి కానీ పిల్లలకు సంబంధించి కానీ ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బాధలు కానీ మీరు పట్టించుకోవట్లా. ఆ బుక్ పరిస్థితి ఎందుకండి? మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు మీకు కావాల్సింది ఈ టెక్స్ట్ బుక్స్ గురించి కదా, దీని గురించి కదా ఆలోచించాల్సింది. మరి రెడ్ బుక్ పేరు మీద మీరు అట్లా పెట్టుకునేటప్పుడు మీరు ఒక హోమ్ మినిస్టర్ తీసుకొని ఉండాలా.
మరి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుతో మీరు ఆడుకుంటా ఈరోజు స్కూల్ టీచర్స్కి కూడా మీరు అపాయింట్మెంట్స్ లేకుండా ఏదైతే ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్స్కి కానీ ఎంఈఓలకు కానీ ట్రాన్స్ఫర్స్ జరిగినాయో అక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళు రెక్టిఫై చేసుకునే దానికి గ్రీవెన్స్ పెట్టుకునే దానికి కూడా ఈరోజు అవకాశం కల్పించట్లా. ఇటువంటి పరిస్థితిలో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రధానంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. రోజుకొక నిర్ణయం తీసుకోవడం, రోజుకొక విధంగా వాళ్ళని బెదిరించడం, దబాయించడం, టీచర్స్ని కానీ యూనియన్స్ని కానీ, ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. నేను ప్రధానంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ని ఎవరైనా కూడా, మన బిడ్డలు 10th క్లాస్ చదువుతా ఉంటే మనం ఏమనుకుంటాం, చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి చదివించుకొని వాడు మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలా, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలా అని నేను కోరుకుంటాం. అలాంటిది ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎంత అవకతవకలు జరిగినాయో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రధానంగా మన నెల్లూరు స్టూడెంట్ అండి, సాయి కుందన అనే స్టూడెంట్. ఆ అమ్మాయికి పేపర్ కూడా నేను తెప్పించినాను. ప్రతి పేపర్లో కూడా 94, 93 మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఒక్క హిందీలో 34 మార్కులు వచ్చినాయి. 34 వచ్చి అన్నిట్లో 90 వచ్చి 34 మార్కులు వచ్చి ఫెయిల్ చేసేస్తున్నారు. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది? కోరు అమ్మాయిది. మరి ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అమ్మాయికి ఎన్ని వచ్చినాయో తెలుసా?